గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఈరోజు మీ ఫ్రెండ్ అనూష ఈ ప్రయోగానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడానికి రెడీగా ఉంది. మరి సమాధానాలు చెప్పడానికి మీరు రెడీనా? ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి? సాయి. కిరణజన్య సంయోగక క్రియకు కాంతి అవసరమని నిరూపించుట ఈ ప్రయోగము యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ప్రయోగ నిర్వహణకు కావలసిన పరికరాలు ఏమిటి? అమృత. కుండీలో పెరుగుతున్న మొక్క, నల్లటి కాగితం, పేపర్ క్లిప్స్, మెథిలేటెడ్ స్పిరిట్లో ఆకును మరిగించడానికి కావలసిన పరికరాలు, అయోడిన్ మరియు పెట్టి డిష్. ఈ ప్రయోగంలో ఆకు యొక్క కొంత భాగాన్ని నల్లటి కాగితంతో కప్పి ఉంచడానికి కారణం ఏమిటి? తేజ. ఆకు యొక్క కొంత భాగంలో సూర్యరశ్మి నివారించి అందులో కిరణజన్య క్రియను పరిశీలించుటకు నల్లటి కాగితంతో కప్పి ఉంచుతారు. ఈ ప్రయోగ నిర్వహణకు ముందుగా ఆకులోని పిండి పదార్థాన్ని ఎందుకు తొలగించాలి? ప్రేమ్. మొక్కను వారం పాటు చీకటి గదిలో ఉంచడం వలన అందులోని పిండి పదార్థం పూర్తిగా తొలగించబడుతుంది. తద్వారా సరైన ప్రయోగ ఫలితం వస్తుంది. పిండి పదార్థ నిర్ధారణకు నీవు ఉపయోగించే రసాయనం లేదా పదార్థం ఏమిటి? రఘు. పిండి పదార్థ నిర్ధారణ కొరకు అయోడిన్ ఉపయోగిస్తాము. అయోడిన్ బదులుగా పిండి పదార్థ నిర్ధారణకు ఉపయోగించే రసాయనం లేదా పదార్థం ఏమిటి? సౌమ్య. అయోడిన్కి బదులుగా బెటాడిన్ను పిండి పదార్థ ఉనికిని నిర్ధారించుటకు ఉపయోగించవచ్చు. ఆకును అయోడిన్ పరీక్ష చేసినప్పుడు నువ్వు ఏమి పరిశీలించావు? నిహారిక. ఆకులోని ఏ భాగం అయితే నల్లటి కాగితంతో కప్పబడకుండా ఉండి కాంతి తగిలిందో ఆ భాగము అయోడిన్ పరీక్ష చేసినప్పుడు పిండి పదార్థ ఉనికికి నిర్ధారిస్తూ ముదురు నీలి రంగులోకి మారినది. మరియు ఏ పాత్ర భాగం అయితే నల్లటి కాగితంతో కప్పబడిందో ఆ భాగంలో పిండి పదార్థము లేక ముదురు నీలి రంగులోకి మారలేదు. నల్లటి కాగితంతో మూసిన పత్ర భాగం ఎందుకు ముదురు నీలి రంగులోకి మారలేదు? శ్రీలక్ష్మి. నల్లటి కాగితంతో మూసిన పత్రభాగానికి సూర్యరశ్మి సోకలేదు, అందువలన కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు. అందువలన ఈ భాగం అయోడిన్ పరీక్ష చేసినప్పుడు పిండి పదార్థం లేక ముదురు నీలిరంగుకు మారలేదు. ఈ ప్రయోగం ద్వారా నీవేమి నిర్ధారిస్తావు? హర్షిత. నల్లని కాగితంతో కప్పబడిన పత్రభాగానికి కాంతి అందకపోవడం వలన ఆ భాగములో కిరణజన్య సంయోగ క్రియ జరగలేదు. అందువలన అయోడిన్ పరీక్షలో ఆ పత్ర భాగంలో పిండి పదార్థము లేక అది ముదురు నీలి రంగుకి మారలేదు. దీనిని బట్టి కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని నిర్ధారణ అయినది. లైట్ స్క్రీన్ పరికరం బదులుగా ఈ ప్రయోగంలో నీవు దేనిని ఉపయోగించావు? సత్యసాయి. ప్రయోగానికి నేను లైట్ స్క్రీన్ బదులుగా నల్లటి కాగితాన్ని ఉపయోగించాను.